హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ ప్రస్తుతం మనతో పాటు నట్టి కుమార్ గారు ఉన్నారు. విషయం ఏంటంటే యాక్చువల్లీ నాగ చైతన్య గారు అండ్ శోభితా ధూళిపాల గారు ఇవాళ ఎంగేజ్మెంట్ చేసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని కూడా సంచలనం చేయడానికి అంటే రేపు దాని గురించి మాట్లాడతానని చెప్పి ఎవరైతే అటెన్షన్ కోసం గ్రాప్ చేస్తూ ఉంటారో వేణుస్వామి గారు అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. దాని గురించి నట్టి కుమార్ గారు స్పందన తీసుకుందాం. సార్ ఎలా చూస్తారు? అంటే ఒక జంట ఏకమవుతుంది, దాన్ని కూడా మీడియా అటెన్షన్లో తీసుకోవడానికి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఎలా ఎలా ఒక మాట అంటానండి, జాతకం అంటే ఏంటో తెలుసా? మన మంత్రాలు ఎందుకు చదువుతామో తెలుసా? ఆశీర్వాదం ఎందుకు ఇస్తామో తెలుసా? 4 గోడల మధ్య చెడు ఉంటే 4 గోడల మధ్య చెప్పు, మంచి ఉంటే 10 మందికి చెప్పు, మంచి అంటే 10 మందికి చెప్పు. ఇది ఫస్ట్ జాతకం చెప్పేవాడు మన బ్రాహ్మణుడు. హిందూ సాంప్రదాయం ప్రకారం బ్రాహ్మణుడు, క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం ఫాదరు, ముస్లిం సాంప్రదాయ ప్రకారం మనం వాళ్ళ ఖురాన్ ప్రకారం ఆ పెద్దలు, మత పెద్దలు. ఇది వాళ్ళు మంచి చేయాలని, మంచి జరగాలని, ఆ కుటుంబానికి 100 సంవత్సరాల కాలం పాటు ఉండాలని కోరుకుంటాం. ఈ వేణుస్వామిది ఈజ్ ద బ్లాక్మెయిలింగ్ అని అంటారు. అంటే నేను ఎందుకు అంటున్నానంటే, మీరు మీడియాని అటెన్షన్ చేసుకోండి, మీరు జాతకం చెప్పండి. అందరి జాతకాలు తప్పని నేను చెప్పట్లేదు. ఇంకో జాతకం, మీ జాతకంలో మీరు చెప్పిన జాతకాలు కొన్ని మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు. దాన్ని జాతకం అనరు, అన్ని జాతకం అనరు, అది దాన్ని జాతకం అనరు. అది అన్నీ మొత్తం జరిగితే దేవుడు అంటారు. దేవుడు ఉన్నాడు, కానీ మీరు చెప్పినవి మీరు ఎదుటి వాళ్ళని బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారని నేను అంటాను. ఎందుకంటే వాళ్ళిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. 10 కాలాల పాటు చల్లగా ఉండాలని దీవించండి. మీరు బ్రాహ్మణుడిగా ఆశీర్వాదం చేయండి, మీరు సంతోషిస్తారు. కానీ వాళ్ళు విడిపోతారు, వాళ్ళు చచ్చిపోతారు, లేకపోతే ఈ పార్టీ ఓడిపోతుంది. మీరు అలా సర్వే వేరు, జాతకం వేరు. సర్వే ప్రకారం ఆరా మస్తాన్ గారు ఒక సర్వే చెప్పారు, ఇంకో సర్వే చెప్పారు. వాళ్ళిద్దరిలో ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడతారు. ఈ సర్వే మీది జాతకం. ఆ జాతకంలో మరి వైసీపీ ఓడిపోయింది. ఏంటి ఇప్పుడు మీరు అంటే మీ జాతకం ఓడిపోయినట్ట కాదు. మీరు జాతకం చక్రం ప్రకారం మీరు ఏం చెప్పారో మీరు చెప్పారు, అక్కడ దాకా ఉండాలి. అంతే తప్ప పంచాంగం, ఒకే పంచాంగంలో 4 చెప్తారు. 4 డిఫరెంట్ చెప్పొచ్చు. టీడీపీ పార్టీకి ఎవరైనా ఒకరు చెప్పొచ్చు, వైసీపీ పార్టీకి ఒకరు చెప్పొచ్చు, ఒక కుటుంబానికి ఒకరు చెప్పొచ్చు. మనం అంతదాకా ఎందుకు? మీరందరూ కూడా 3 లేసేటప్పుడు మీరే కదా మొత్తం టోటల్ ఆశీర్వాదాలు ఇచ్చి మొత్తం మంత్రాలు చదివి చక్కగా అంతా కూడా పక్కగా చేస్తున్నారు. మరి అవన్నీ మనం జరుగుతున్నప్పుడు మరి ఈరోజు డైవర్స్ ఎందుకు వస్తున్నాయి? అంటే అది హిందూ సాంప్రదాయమా, లేకపోతే మన పెళ్ళిళ్ళలోనే తప్ప కాదు కదా. గుడికి వెళ్తున్నాం, గుడికిలో దేవుడి దర్శనం చేసుకుని వస్తున్నప్పుడు ఏదైనా మంచి చెడు జరిగిందనుకో, దేవుడు తప్ప కాదు. దేవుడు తల రాత, మన రాత 10 సంవత్సరాల ముందు రాసి ఉన్న 5 సంవత్సరాల ముందు ఏ టైంకి ఎలాగుంటుందో తెలియదు. అది వేరు, ఇస్ డిఫరెంట్. మీరు బిఫోర్ 10 సంవత్సరాల ముందు మీరు చచ్చిపోతారని మీరెవరు చెప్పడానికి? వారు సినిమా వాళ్ళని నేను ఏమంటానంటే, సమంత నేను ఇలా ముందే చెప్పాను విడిపోతారని మీరు అలా చెప్తారు. వాళ్ళని మీరు ఆస్వాదించండి. వాళ్ళకేమైనా ఇది ఉంటే మీరు హోమం చేయండి, లేకపోతే వాళ్ళు బాగుండాలని కోరుకోండి. దేవుణ్ణి నమ్మేవాళ్ళు ఎవరు కూడా, జాతకం చెప్పేవాళ్ళు ఎవరు కూడా విడిపోవాలి అని కోరుకోరు, చచ్చిపోవాలని కోరుకోరు, కుటుంబం మన దేశం పాడైపోవాలని కోరుకోరు. బాగుండాలి, అష్ట ఐశ్వర్యాలతో బాగుండాలి, మిమ్మల్ని 100 కాలాల పాటు చక్కగా ఉండండి అని దీవిస్తారు. బ్రాహ్మణ కాలుకి ఎందుకు మొక్కుతారో తెలుసా? తండ్రి మమ్మల్ని ఆస్వాదించండి అంటారు. బ్రాహ్మణులు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, ఎందుకంటే ఉదయం లేస్తే వేదమంత్రాలు చదివి జన్యం పట్టుకొని మేము నిజమే మాట్లాడతారు కాబట్టి వాళ్ళ కాలుకు మొక్కుతారు. అయితే సార్ నేను ఎందుకు చెప్పుకొచ్చానంటే, వేణుస్వామి కూడా జాతకం చెప్తాను, నేను చాలా గొప్పవాడిని అని చెప్తున్నాడు. కానీ మీరు గొప్పవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు. నేను మీకు అడుగుతుంది, మా ఇండస్ట్రీలో ఒకరు ఇప్పుడు ఏదో జరిగింది, ఇంతకుముందు ఏదో జరిగింది, మీరు చెప్పినవి ఏమి జరగలేదో జరిగాయో నాకు అనవసరం. ఐ డోంట్ కేర్. సినిమా వాళ్ళ జోలికి రావద్దు.
మళ్ళా చెప్తున్నాను, సినిమా వాళ్ళ జోలికి రావద్దు. రేపు మళ్ళా నేను చెప్తాను, రేపు 100% మీరు ఇచ్చిన లైవ్ తర్వాత నేను కౌంటర్ ఇస్తాను. నేను మళ్ళీ చెప్తాను, సినీ ఇండస్ట్రీలో ఇలాంటిది ఎవరైనా సరే ఎలాగని చేస్తామో 100% సైబర్ క్రైమ్కి ఇమీడియట్లీ ఇస్ ఛాంబర్ అండ్ కౌన్సిల్ అండ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ మా అసోసియేషన్ ఇమీడియట్లీ కంప్లైంట్ ఇవ్వాల్సిందే. ఇలాంటి వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందే. రేపు జరగబోయేదానికి మాకెందుకు? నువ్వు జరగబోయేదానికి నిన్ను అడగలే జాతకం, నాగ చైతన్య గారు. ఆ అమ్మాయి నిన్ను అడగలా, నటికుమార్ నిన్ను అడగలా, నిన్ను సినిమా ఇండస్ట్రీ నిన్ను అడగలా. అడిగిన వాళ్ళకి జాతకం చెప్పండి. అడిగిన వాళ్ళకి నువ్వు వాళ్ళ కోసం నువ్వు ఏలు పెట్టి వాళ్ళ జీవితం కోసం నువ్వు చెప్పి బ్లాక్మెయిల్ చేయడం అనేది ఇస్ రైట్. అయితే సంచలనం కూడా ప్రకటిస్తానని రేపు చెప్పడం జరిగింది. ఏమండి, ఎన్ని సంచాలలో ప్రకటించుకోండి, ఏమైనా చేసుకోండి, అది తప్పు అంటాను. ఇది జాతకం చెప్పేవాడు మనమతో టోటల్గా వేదమంత్రాలు చదివేవాడు, ఉదయం లేగిస్తే దేవుణ్ణి పూజించేవాడు మంచి జరగాలనే చూడాలి తప్ప చెడు జరగాలని చూడకూడదు. అలాంటిది ఈ ఇండస్ట్రీలో మాత్రం నేను ఇంకోటి చెప్తాను, వేణుస్వామి గారికి, స్వామి గారు అంటున్నాను, ఇలాంటిది కానీ ఇంకా ఇలాంటివి ఏమైనా జరిగితే మాత్రం బట్టలు కూడా తీసి కొడతానని మాత్రం చెప్తున్నా. ఈసారి మాత్రం మామూలుగా ఉండదు. నేను చెప్పాడు చాలాసార్లు చూసేదో, నాకు మొత్తం గన్మ్యాన్లు ఉన్నారు, నాకు సెక్యూరిటీ ఉన్నారు. సెక్యూరిటీలు పెట్టుకొని గన్మ్యాన్లు పెట్టుకొని నువ్వు జాతకం చెప్పేవాడు ఉంటే ఈజ్ అ బ్లాక్ మెయిలర్ కింద లెక్క. నువ్వు జాతకం చెప్పేవాడు, జాతకం చెప్పించుకోవడానికి నీ దగ్గరికి వచ్చేటప్పుడు ఒక విధంగా నువ్వు మంచి చెయ్యి. అంటే నువ్వు చేస్తుంది తప్పు అని తెలుసుంటే నువ్వు గన్మ్యాన్లు పెట్టుకున్నావు, నువ్వు తప్పు అని తెలుసుంటే నువ్వు బౌన్సర్లు పెట్టుకున్నావు. తప్పు అని తెలియకపోతే నువ్వు ఎందుకు పెట్టుకుంటావు? అంటే నేను తంటానికి వస్తానని తెలుసా ముందే? కాదు కదా. అది అందుకే మంచి చెయ్యి, చెడు చెయ్యకు. కనుక దయచేసి జాతకం మీద కొంతమందికి నమ్మకం ఉంది, ఆ నమ్మకాన్ని పోగొట్టకండి. అందుకే నేను అంటున్నా, దేవుడు ఉన్నాడు, ఈజ్ ఎ గొప్పవాడు దేవుడు. కానీ మీలాంటి వాళ్ళ వల్ల దేవుడి మీద కూడా నమ్మకాలు పోయే పరిస్థితికి ప్రజలదే తేవద్దు అనేది నా ఉద్దేశం, నా ఆలోచన. ఇండస్ట్రీ జోలికి మాత్రం వస్తే ఊరుకునేది లేదు. మీరు రేపు చెప్పిన దాన్ని బట్టి నా కౌంటర్ కంపల్సరీ చాలా సీరియస్గా ఉంటుంది. ఇలాగ ఇండస్ట్రీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇలా కమెంట్లు చేస్తే దానికి తగిన యాక్షన్ కూడా ఫ్యూచర్లో ఉండబోతుందా సార్? సీరియస్గానే తీసుకుంటాం, చాలా సీరియస్గా తీసుకుంటాం. ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. డ్రగ్స్ కోసం కానీ ఇలాంటివి కానీ ఇలా అసభ్యకరం కామెంట్స్ కానీ ఎవరి మీద చేస్తే మాత్రం వెరీ వెరీ సీరియస్లీ సినిమా ఇండస్ట్రీ మనం తీసుకోవడానికి చాలా సీరియస్ సిద్ధంగా ఉంది. రేవంత్ సర్కార్ గారు కూడా ఇమ్మీడియట్లీ కూడా వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు కూడా సపోర్ట్ ఉంది, కంపల్సరీ తీసుకుంటాం. మేమంటే అభియోగాలు ఉంటే ఏమైనా మోపండి, తప్పు ఇలాంటివి సోషల్ మీడియాలోని తప్పుగా ప్రచారాలు చేయొద్దని మాత్రం నేను చెప్తాను.